Shall we start? ఈ లా కాలేజ్ బోర్డు కమిటీ చైర్మన్కి అంటే నాకు ప్రిన్సిపాల్ గారు కంప్లైంట్ చేశారు. మిస్ గంగా శుక్లా మిమ్మల్ని ఈ కాలేజీ నుండి రెస్టిగేట్ చేసిన తరువాత కూడా మీరు ఈ కాలేజీ వదిలి వెళ్ళలేదు. ప్రొటెస్ట్ చేశారు. మీరు ఇక్కడ ధర్నా చేస్తూ కూర్చున్నారు. మీరు ఇలా చేయటం ఈ కమిటీ నిర్ణయాన్ని అవమానించినట్లవుతుంది. ఇన్సల్ట్ కాదు యువర్ ఆనర్, ఎదిరించాను అంతే. నన్ను యువర్ ఆనర్ అని ఎందుకు అంటున్నారు? నేనిక్కడికి బోర్డు కమిటీకి చైర్మన్గా మాత్రమే వచ్చాను, ఒక జడ్జిగా మాత్రం కాదు. అంతా ఒక్కటే. నా ఫ్యూచర్, నా జీవితాన్ని మీరే కదా నిర్ణయించబోతున్నారు. దేన్ని ఎదిరించాలనుకున్నారు మీరు? నన్ను ఈ కాలేజ్లో నుంచి రెస్టిగేట్ చేశారు. నాకు చెప్పిన కారణం పూర్తిగా ఇల్లీగల్గా ఉంది, సంవిధానానికి వ్యతిరేకంగా ఉంది. ఒక స్టూడెంట్కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది సార్. చదువు మీద ప్రతి మనిషికి అధికారం ఉంటుంది కదా, కానీ ఇదే అధికారాన్ని నా నుండి లాక్కోవాలని చూస్తున్నారు. మిస్ గంగా శుక్లా, మీ గురించి మాకు ఎలాంటి రిపోర్ట్ వచ్చిందంటే దాని ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఈ నిర్ణయం కేవలం ఇక్కడ కూర్చుని ఉన్న మెంబర్స్ మాత్రమే తీసుకోలేదు. నిజానికి ఇన్స్టిట్యూషన్ ట్రస్టీ, స్టూడెంట్స్ పేరెంట్స్, అలాగే కొంతమంది ఆర్గనైజర్స్, ఎవరైతే మహిళల కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళందరి సలహా మేరకు తీసుకోవడం జరిగింది. అయినా ఇలా అందరూ అనుకుంటున్నారు, ఇలాంటి ఒక ఆడపిల్లకి ఎవరు కాలేజీలో సీటు ఇవ్వకూడదు అని. ఎందుకంటే పెళ్లి కాకుండా ఒక బిడ్డకి తల్లి కాబోతుంది కాబట్టి. నిన్ను రెస్టిగేట్ చేయాలనే నిర్ణయం అందరితోనూ చర్చలు జరిపిన తర్వాతే తీసుకోవడం జరిగింది. ఇది నా పర్సనల్ డెసిషన్ కాదు గంగా. ఎస్ మ్యామ్, మీరు నాకు ఇంతకు ముందు కూడా చెప్పారు ఇది మీ పర్సనల్ డెసిషన్ కాదు అని. ఆ తర్వాత కూడా మీరు ప్రొటెస్ట్ చేశారు. అందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారు. మీ దృష్టిలో అదంతా తప్ప, లేక మీరే కరెక్ట్ అంటారా? మీకేమనిపిస్తుంది సార్? మీకు ఇలా అనిపించడం లేదా? ఇంతమంది చేసేది తప్పని మీకు అనిపించడం లేదా? లేక ఈ ఒంటరి గంగా కరెక్ట్ ఎలా అవుతుంది అనుకుంటున్నారు? నన్ను అడిగారు ఇప్పుడు మీరు? అవును సార్. ఇదిగో చూడు గంగా, నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మేము ఇక్కడికి రాలేదు. నీ ప్రొటెస్ట్కి కారణం ఏంటో తెలుసుకోవడానికి వచ్చాం. దానికి జవాబు చెప్పు చాలు. అలాగే, తప్పకుండా చెప్తాను. మీరెవరి గురించి అయితే మాట్లాడారో, ట్రస్టీస్, పేరెంట్స్, సోషల్ ఆర్గనైజేషన్స్, కాలేజ్ వాళ్ళ వల్ల ఏర్పడదు. ఏ కాలేజ్ అయినా, ఇన్స్టిట్యూషన్ అయినా స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ వల్ల ఏర్పడుతుంది. అది చదువు చెప్పడం, నేర్చుకోవడం వల్ల ఏర్పడుతుంది. కానీ ఇది ఎలాంటి సంస్థ? ఇక్కడ బయట వాళ్ళ ఉద్దేశం తెలుసుకుని ఒక స్టూడెంట్ని శిక్షించడం జరుగుతుంది. అది కూడా ఎందుకంటే వాళ్ళందరికీ నా పర్సనల్ డెసిషన్ గురించి అభ్యంతరం ఉంది. రోహిత్, ప్రదీప్ ఇద్దరు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఫోన్ కూడా కలవడం లేదు. ప్రదీప్, సుప్రీకి ఎలా ఉంది? రోహిత్ డాక్టర్ని తీసుకొచ్చాడా? రోహిత్ వస్తున్నాడు. ఇదంతా ఎలా జరిగింది? సుప్రీ బానే ఉంది. నేను తన్ని ఎంతో బాగా చూసుకుంటున్నాను, కానీ ఒకవేళ నువ్వు ఇలా కంగారు పడితే సుప్రీ ముందుకెళ్తే అప్పుడు తను ఇంకా భయపడుతుంది. నిన్ను నువ్వు సంభాళించుకో. ఏమీ కాదు తనకి. మనందరం ఉన్నాం కదా సుప్రీ దగ్గర. ఎందుకెంత కంగారు పడుతున్నావు? చూడు ప్రదీప్, అసలే తను కంగారు పడుతుంది. ఇలాగే తన ముందుకు వెళ్ళావంటే అప్పుడు తనేమైపోతుంది? తనకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. తన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కూడా కంగారు పడితే తను ఇంకా భయపడుతుందేమో. కానీ తనకేమీ కాదు. డాక్టర్ గారు వస్తున్నారు కదా, సరేనా? నువ్వు వెళ్ళి తన దగ్గరికి, తన పక్కన కూర్చొని నచ్చ చెప్పు తనకి. తనకి ఇంకా పుట్టబోయే బిడ్డకి ఏం ప్రమాదం లేదని చెప్పు. నువ్వు చెప్పింది నిజమే. నేను తన్ని చూసుకుంటాను. ఆ రోహిత్ ఎక్కడి దాకా వచ్చారో? సరే, త్వరగా వచ్చేయండి. ఓకే.
సుప్రియ సుప్రియ రిలాక్స్ రిలాక్స్ ఓకే ఏమైంది నాకు ఏం లేదు నువ్వు పూర్తిగా బాగానే ఉన్నావు కానీ ఈ కాంప్లికేషన్స్ ఎందుకు లేదు, వచ్చింది ఎలాంటి కాంప్లికేషన్ లేదు నీకు కానీ ప్రదీప్ మన మన బిడ్డకి బిడ్డకి ఏమీ కాదు సుప్రియ ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా జస్ట్ రిలాక్స్ చాలు ఏడవకు ఏడు బాపు లేదు నీకు ఎలాంటి భయం లేదు ఏమీ కాదు ఏమీ కాదు నేను లేదు ప్రదీప్ నేను చాలా నాకు తెలుసు నాకు తెలుసు ఐ నో ఇందులో నీ తప్పు ఏమీ లేదు సుప్రియ జస్ట్ కామ్ డౌన్ ఇక ఏడవకు నేను చెప్పేది విను నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఓకే నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పేది వింటున్నావు నువ్వు ఇప్పుడే డాక్టర్ వస్తారు నీకు పూర్తిగా తగ్గిపోతుంది నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు సుప్రియ ఎలాంటి కాంప్లికేషన్ లేదు నీకు నేను చెప్తున్నాను కదా ఓకే జస్ట్ రిలాక్స్ చాలు ఇక ఏడవకు సుప్రియ డాక్టర్ వచ్చేంత వరకు నేను నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చాను ఓకే నేను మన బిడ్డకి ఏమీ కానివ్వను నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంటే కూడా మనం కలిసి దానికి సొల్యూషన్ వెతుకుదాం సరేనా నేనున్నాను ఏమీ కానివ్వను నేను నీకు ఏమీ కాదు జస్ట్ రిలాక్స్ రా తల్లి వెళ్తావు కదా అయితే సరే మీరు చెప్తున్నారంటే మంచిదే ఉంటుంది బాబుగారు మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఉండిపోతాను వారి కళ్ళు నక్షత్రాల్లాగా మెరిసిపోతూ ఉంటాయి ఎవరిదైతే నువ్వు నీ తండ్రి ప్రేమ అని అనుకుంటున్నావో అది ప్రేమ కాదు అది జడ్జి నిరంజన్ చతుర్వేది గారి దయ అంతే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్ మనందరం ఓటింగ్స్ మొదలుపెట్టేలోపు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మే ఐ థ్యాంక్ యూ మిస్ గంగా ఇదే కాలేజీలో తన స్టడీస్ని కంప్లీట్ చేసుకోవడానికి ఈ బోర్డ్ని అప్పీల్ చేసింది ఇదే కాలేజీలో తన స్టడీస్ని కంప్లీట్ చేసుకోవాలనుకుంటుంది ఇప్పుడు తన ఆలోచనలు మోరల్స్ ఇంకా ఎథిక్స్ గురించి తన అప్రోచ్ ఎలా ఉందో వాటితో మనందరం ఏకీభవిస్తామో లేదో కూడా నాకు అసలు తెలీదు కానీ ఒక విషయం క్లియర్గా ఉంది అది గంగ డిమాండ్స్ ఏమాత్రం తప్పు కాదు అలాగే ఇల్లిజిట్మేట్ కూడా కాదు తను ప్రెగ్నెంట్గా ఉంది కేవలం ఆ కారణంతోనే తనని కాలేజీ నుండి తీసేయాలని ఎక్కడ ఏ చట్టంలోనూ రాసిపెట్టలేదు కానీ మిస్టర్ సాగర్ చతుర్వేది ఒకవేళ మనం గంగని సపోర్ట్ చేశామంటే అప్పుడు స్టూడెంట్స్ మీద దాని చెడు ప్రభావం పడే అవకాశం ఉంది ఈ సాయం బహుశా కొంతమందికి అయితే ఒక చెడ్డ ఎగ్జాంపుల్గా మిగిలిపోవచ్చు బ్యాడ్ ఎగ్జాంపుల్ సార్ గంగలాంటి అమ్మాయికి అన్యాయం చేయడం వల్ల మనం అందరికీ ఒక చెడ్డ ఎగ్జాంపుల్గానే మిగిలిపోతాం కదా అందరూ నిజం చెప్పడానికి భయపడుతూ ఉంటారు శిక్ష పడుతుందని భయపడి అబద్ధాలు చెప్తారు సొసైటీలో స్వచ్ఛమైన ఇమేజ్ కోసం ఇలాంటి వ్యక్తుల అవసరమే ఉంది మనకి వాళ్ళకి నిజం చెప్పే ధైర్యం ఉంటుంది గంగ తలుచుకుంటే అన్ని విషయాలను రూమర్ అని తిరస్కరించొచ్చు కానీ తను అసలు అలా చేయలేదు ఇక అందుకని గంగకి నా తరపున అయితే ఐ డోంట్ నో ఫుల్ మార్క్స్ వేస్తున్నాను నాకు తెలుసు అది నువ్వే అయ్యుంటావని నువ్వు తప్ప ఇంకెవ్వరూ అయ్యే అవకాశం లేదు నువ్వు ఈ రోజుకి అంతే ఇన్సెన్సిటివ్ ఇంకా స్వార్థపరుడివి సాగర్ అచ్చం చిన్నప్పట్లాగా ఈ రోజుకి కూడా నీ బాధ నీ పంతం నీ ఈగో కేవలం ఇవి మాత్రమే నీకు ఇంపార్టెంట్ న్యాయానికి నిజానికి నీ మనసులో కొంచెం కూడా చోట్లేదు కదా ఎలాంటి లాయర్వి నువ్వు ఇలాగైనా అందరికీ న్యాయం జరిపించేది న్యాయాన్ని అడ్డు పెట్టుకుని పర్సనల్గా శత్రుత్వం చూపిస్తావా